సాయిల్ ఇది. డెల్టా సాయిల్ అంటే కొంచెం లూజ్ సాయిల్. అంచేతే రోడ్లకి కొంచెం పర్ఫెక్ట్‌గా, ఎఫెక్టివ్‌గా లేకపోతే చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే లాస్ట్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ నేను చూస్తూ ఉండే. అంటే జనరల్‌గా ఎప్పుడైనా రోడ్ ఎయాలంటే ఒక బీటీ రోడ్ ఎయాలంటే పైన ఒక లేయర్ ఏస్తారు. ఒక 4 ఇంచెసో, 5 ఇంచెసో ఏదో రోడ్డేస్తారు. కానీ నేను ఫస్ట్ టైమ్ చూసిందేంటంటే ఒక 2 ఫీట్, 3 ఫీటు తవ్వి కింద నుంచి తీసేసి లేయర్ల కింద 5, 6 లేయర్‌లేసుకొని లేయరేసేవారు ఆ రోజు. అంత నాణ్యతగా చంద్రబాబు నాయుడు గారి టైంలో రోడ్లు ఏసేటువంటి వాళ్ళం. అదేవిధంగా ఎంత రోడ్లేసినా జనరల్‌గా ఏంటంటే డెల్టాలో అంటే పర్టిక్యులర్‌గా గోదావరి జిల్లాలో కెనాల్స్‌ని బేస్ చేసుకొని ఉంటాయి మన రోడ్లన్నీ కూడా. మెయిన్ కెనాల్ గాని, లేదా డ్రైన్స్‌ని గాని ఇట్లా బేస్ చేసుకుంటాయి. అంచేత పక్కన కాలువ, పక్కన రోడ్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ కెనాల్‌లో కూడా ఈ రోడ్డు జారిపోయి కూడా గుంతలు తొందరగా పడిపోతాయి. దానికి కూడా మన చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కువ ఆ రూటింగ్ వాల్ అంటే కెనాల్ పక్కనే వాల్ కనుక కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే మనం ఏసిన రోడ్డు కూడా స్టాండర్డ్‌గా ఉంటది. అంటే ఆ టైంలో అంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మనం చేసేవాళ్ళం. ఈరోజు దురదృష్టం ఈ జగన్ వచ్చిన తర్వాత ఆ రూటింగ్ వాల్ సంగతి దేవుడెరుగు. 5, 6 లేయర్స్ సంగతి దేవుడెరుగు. గుంతలో కూడా పూడ్చలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి దుస్థితి చాలా క్లియర్‌గా మనందరం కూడా ఈ 4 ఇయర్స్, 4 ½ ఇయర్స్ చూస్తూ ఉన్నాం. ఊరికే ఆయన ఏంటంటే రివ్యూ మీటింగ్‌లు పెడతాడు అక్కడ తాడేపల్లిలో. అక్కడ మాత్రం చెప్తాడు పేపర్ ప్రకటన. కానీ తర్వాత రోజు మళ్ళీ ఈ వర్షాకాలం వెంటనే మేము రోడ్లేస్తామని చెప్తాడు. 5 వర్షాకాలాలు అయిపోయినాయి. అతని పని కూడా అయిపోయింది. అంచేత రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రోడ్స్‌కి ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం గాని, ఒక రాష్ట్రం గాని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దానికి 2, 3 ఉండాలి. ఒకటి ఇండస్ట్రీస్ బాగా డెవలప్ కావాలి. 2 వ్యవసాయం బాగుండాలి. 3 లా అండ్ ఆర్డర్ బాగుండాలి. 4 రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ బాగుండాలి. ఈ 4 అంశాలు ఎక్కడైతే బాగుంటాయో అక్కడ ఆ ప్రాంతం గాని, రాష్ట్రం గాని అభివృద్ధి చెందుతుంది. అది ఆయన ఆలోచన. అందులో భాగంగానే లాస్ట్ టైమ్ మీరు చూసారు హైవేస్. ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొని ఎందుకంటే నేను కూడా మాది పాలకొల్లు ఏదైతే ఇప్పుడు వైజాగ్‌లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేవాడిని. అంటే మాకు 300 కిలోమీటర్స్. ఈ 300 కిలోమీటర్స్ నేను వైజాగ్ నుంచి పాలకొల్లు రావడానికి నాకు దగ్గర 14 గంటలు 12 గంటలు పట్టేది వన్ డే. ఇది మీకు కూడా అంటే గతంలో 12 అవర్స్. ఎందుకంటే ఒకటే హైవే రోడ్డు, దారి పొడుగుని దాబాలు, దారి పొడుగుని లారీలు, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అవుతే ఒక్కొక్కసారి 4, 5 అవర్స్ ఎక్స్‌టెండ్ అయిపోయేది. ఒక్కోసారి పెళ్ళిళ్ళకి అట్లిటిని అందుకోవాల్సినోళ్ళు కూడా అన్నవరం మధ్యలో ఉంది. కానీ ఆటిలికి కూడా టైం మిస్ అయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు నేను పాలకొల్లు నుంచి నేను పోవాలంటే 5 అవర్స్. ఏంటంటే ఆ 2 లేన్స్, 4 లేన్స్, 6 లేన్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు హైవేస్ దగ్గర నుంచి. అదేవిధంగా మొన్న లోకేష్ గారు కూడా ఏదైతే మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి కూడా ప్రతి మహిళ కూడా అందమైనటువంటి రంగవల్లులు, ముగ్గులు వేళ ఇంటి ముందు పెట్టుకునేటువంటి విధంగా చక్కగా ప్రతి వాడలోనూ, వీధిలోనూ కూడా సిమెంట్ రోడ్లు వేయడం కాదు గ్రామంలో. గ్రామం నుంచి మండలాన్ని కలుపుకొని, మండలం నుంచి కాన్స్టిట్యున్సీ జిల్లా ఇట్లా పర్ఫెక్ట్‌గా మనం చేయిస్తాం. ఆ రోజు ఎన్ఆర్‌జీఎస్ ఉపాధి హామీ నిధులు కూడా ఉపయోగించుకొని బాగా పర్ఫెక్ట్‌గా లోకేష్ గారు చేశారు. ఇట్లా మనం ప్రయారిటీ ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆ రోడ్స్ కూడా ప్రయారిటీ ఇచ్చి చేస్తాం. ఇంక నెక్స్ట్ సెకండ్ క్వెషన్ మంచి క్వెషన్ అది స్కూల్స్. నిజంగా చాలా అన్యాయము. ఎందుకంటే ఎవరైతే పిల్లలున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషను కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి ఇవ్వాలి. ఇప్పుడు అందులో తెలుసు మీ అందరికీ తెలుసు. మీరు చదువుకుని ఇప్పుడు మంచి పొజిషన్‌లో మీరందరూ ఉన్నారు. అదేవిధంగా నేను చదువుకుని పొజిషన్‌కి వచ్చాం. ఎవరు చదువుకున్నా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు అది ప్రాథమిక పాఠశాల. మనం చదువుకోవడం గాదు. మన తండ్రి, మన తాతల దగ్గర నుంచి కూడా 1-5 అది ప్రాథమిక విద్య అది. కానీ ఫస్ట్ టైమ్ ఆ ప్రాథమిక విద్యను స్ప్లిట్ చేసియడు. 1-3 వరకు ఒకటి, 4-5 పర్టిక్యులర్‌లీ హై స్కూల్‌లో దాన్ని మెర్జ్ చేశాడు. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు 4 తరగతి అనంటే అతనికి నాకు తెలిసుండి ఒక 8 ఇయర్సో, 7 ఇయర్సో ఉంటుంది బాబు, ఆ పాప. ఆ పాప ఆళ్ళు హై స్కూల్ అనంటే ఎక్కడో దూరంగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు దూరంగా ఉన్న స్కూల్స్‌ని కలిపాడు. ఆ 1-2 కిలోమీటర్స్ అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రోడ్స్ దాటాలి, చెరువులు దాటాలి, శ్మశానాలు దాటాలి, హైవేలు దాటాలి, ఒక్కొక్క చోట రైల్వే క్రాసింగ్‌లు దాటాలి. అంత చిన్న చిన్న పిల్లలు అట్లా దాటుకుని ఆ స్కూల్‌కెళ్ళేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటుంది?
నెక్స్ట్ రెండోది ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్. ఎందుకంటే దానికి ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. ఇప్పుడు ప్రైవేట్ కాన్వెంట్స్‌లో అంటే వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు, బస్సు కూడా కట్టుకున్నారు. ఇంటికి ఆటో, బస్సు వస్తది. అక్కడ ఎక్కించేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలున్నారు. వీళ్ళు ఎట్లా హై స్కూల్‌కి పంపించగలుగుతారు? వీళ్ళకి ఆ ట్రాన్స్‌పోర్టేషన్ పెట్టుకునే ఫెసిలిటీ లేదు. ఎందుకంటే వీళ్ళే పనికెళ్తారు. కూలి పనో, నాలి పనో చేసుకొని చదివించుకుంటున్నారు. వీళ్ళు ఇంకా పని వీళ్ళు తీసుకెళ్ళి దింపాలనంటే రోజు దింపాలి ఖచ్చితంగా. దింపాలంటే వీళ్ళకి పని పోతుంది. అంటే ఈ రకంగా వాళ్ళ చదువు కూడా ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. నేను కూడా కొన్ని ఫ్యామిలీస్‌ని చూసా. ఎందుకంటే నేను క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తాను. వాళ్ళ తరపున ఫైట్ చేశాను పిల్లల తరపున. ఫైట్ చేశాను. ఆ చిన్న పిల్లలందరిని కూడా కలెక్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్ళా. కలెక్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్ళి అక్కడ కూడా స్పందనలో వాళ్ళందరి చేత కూడా అప్లికేషన్ పెట్టించా కలెక్టర్ గారికి. పిల్లలందరిని తీసుకెళ్ళాం. అంటే అప్పుడు ఎందుకు నేను తీసుకెళ్ళాలంటే చూసాను. ఇప్పుడు జనరల్‌గా ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక చోటుంటే అన్నా, చెల్లి ఇద్దరు కలిసి ఎళ్తా ఉన్నారు. అది కొంచెం వాళ్ళకేంటంటే సపోర్ట్‌గా ఉంటుంది సైకలాజిగా. అన్నయ్య, చెల్లి. ఇప్పుడు ఈయన చేయడం వల్ల ఇప్పుడు చెల్లేమో ఇక్కడ ఉండిపోతే, అన్నయ్య ఏమో హై స్కూల్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఫోర్త్ క్లాస్‌లో ఉంటున్నాడనుకోండి, ఫస్ట్ క్లాసు. ఇద్దరు చెయ్యి పట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎడదీశాడు. అది కూడా చాలామంది ఆ స్కూల్‌కెళ్ళామని మారం చేసేటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఫుడ్ కూడా చూసేవాడిని. ఇప్పుడు 1-5 అక్కడ ఆయాలు వండే ఫుడ్ వేరు. కొద్దిగా కారం, ఉప్పు తక్కువగా యేసుకుంటారు. లైట్‌గా పిల్లలకి సరిపడా వండుతారు. హై స్కూల్‌కెళ్ళేటప్పటికి వాళ్ళకుండే ఫుడ్ వేరే ఉంటుంది. ఈ పిల్లలు ఆ ఫుడ్ వాళ్ళకి అంత అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే ఊరికే నేను గ్రౌండ్ లెవెల్‌లో ప్రతీదీ కూడా పరిశీలిస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పగలుగుతూ ఉన్నా. అంటే ఈ రకంగా చాలా చాలా ఇబ్బందికరంగా ఈ స్కూల్స్‌ని డివైడ్ చేయడం. అందులో కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా మరి దగ్గర దగ్గర ఒక 70 స్కూల్స్ దాకా ఎఫెక్ట్ అయినాయి. తర్వాత నేను మళ్ళీ గట్టిగా ఫైట్ చేసి కలెక్టర్ దగ్గర ఇవన్నీ పెడితే కొద్దిగా ఏదో ఒక 7, 8 స్కూల్స్‌ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు గానీ, మిగిలిన స్కూల్స్ అన్నీ కూడా అట్లనే ఆగిపోయినాయి. దీనివల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే, నాడు, నేడు ఏం చెప్పాడు? నాడు, నేడు అని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది ప్రాథమిక పాఠశాల. దానికి నాడు, నేడు కింద 40,00,000 ఖర్చు పెట్టాడు. మొన్న 40,00,000 కూడా బిల్డింగ్లు కట్టలా, ఏమీ చేయలా. రంగులేశాడు, ఎలక్ట్రికల్ వర్క్ చేశాడు, టైల్స్ ఏశాడు, మొక్కలు పెట్టాడు. ఇవన్నీ ఏంటి? పై మెరుగులు. అంటే కమిషన్‌లు డబ్బులు ఎక్కువొస్తాయి. పెయింట్‌లకి, ఎలక్ట్రిఫికేషన్‌కి ఇయన్నీ కూడా ఎక్కువుంటాయి. అంచేత అట్లాంటి డబ్బులొచ్చేటువంటి పనులన్నీ కూడా ఓకే. వాడి ఉద్దేశం అదే ఏంటంటే, చూసేవాళ్ళకి కలర్‌ఫుల్‌గా కనపడుద్ది. పాత బిల్డింగ్ మంచి రంగులేసి, మంచి పెయింట్‌లేసి, మంచి మొక్కలేసి, కింద టైల్స్ ఏసాడుగా ఆహా! అనిపిస్తుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెచ్చులుడిపి మళ్ళీ మామూలయిపోద్ది. కానీ అది ఎలక్షన్ దాటాలంతే. ఇదేమి 30 సంవత్సరాలు ఉండాలి అనే క్వెషన్ కాదు. ఆ రకంగా 40,00,000 ఖర్చు పెట్టాడు. ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాడు, నేడు అని చెప్పి ఒక 40,00,000 ఓకే. ఏదో ఒకటి ఖర్చు పెట్టావు. ఇప్పుడు 1-3 వరకు అక్కడ నుంచి 4, 5 అక్కడ తీసేసావు. ఈ 4, 5 హై స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా 1, 2, 3 ఉందక్కడ. ఈ 1, 2, 3 అంటే నాకు తెలిసుండి 5 తరగతులు కలుపుతుంటేనే అక్కడ 25 మంది, 30 మంది ఉంటున్నారు పిల్లలక్కడ. 40 మంది. ఇప్పుడు 4, 5 తీసేయడం వల్ల ఏమైంది? ఆ 30 మందే లేతే ఓ 25 మంది పిల్లలు ఎళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం మిగులుతున్నారు ఇంకా? ఒక 20 మందో, 15 మందో మిగులుతున్నారు. ఈ ఇయర్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో ఇక్కడ 20 మంది పిల్లలు కూడా లేరు కాబట్టి అంటే నీకు నార్మ్స్ 20 మంది పైనుంటేనే స్కూల్ రన్ అవుద్ది. 20 మంది తక్కువుంటే రన్ అవ్వదు. ఓకే. ఆ 4, 5 పంపించేసి ఇది ఇక్కడ 15 మందే ఉన్నారు కాబట్టి స్కూల్ రద్దు. అంటే 2 రకాల నష్టం జరుగుతుంది. ఆ రకంగా 4, 5ని పంపించడమే కాకుండా ఈ స్కూల్ కూడా రద్దయిపోతుంది. మరి నువ్వు ఈ 40,00,000 పెట్టి చేసావు. మరి అది ప్రజల సొమ్ము. మరి ఆ స్కూల్ మూసేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది? ఇంకా చాలా టైం సరిపోదు మనకి. ఇంక ప్రజలు మరి ఏ రకంగా తీర్పునిస్తారో చెప్పలేం గానీ, ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అడుగడుగునా కూడా ఇంత మోసం, దగా ఇయన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు మూడోది అతివృష్టి, అనావృష్టి అని చెప్పారు. 100% దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డే. ఎందుకంటే మా గోదావరి జిల్లాలో మరి ఏదైతే మేము గోదావరికి లాస్ట్ ఉన్నాం గోదావరికి. ఎందుకంటే ఎక్కడో నాసిక్‌లో పుట్టింది మహారాష్ట్రలో గోదావరి. ద లాస్ట్ ఎండింగు మనం బంగాళాఖాతంలో ఇక్కడ మనకి 3 పాయలుగా కలుస్తూ ఉన్నాం. కానీ లాస్ట్ ఉన్నాం కాబట్టి ఏమవుతుందంటే గట్టిగా వరదలొచ్చినాయనుకోండి, ఎవరికి వాళ్ళు పైనుంచి వదిలేస్తారు. అంచేత ఈ 2 జిల్లాలు మునిగిపోతూ ఉంటాయి. అంటే పొలాలు ఇవన్నీ కూడా. ఆ రకంగా అతివృష్టి. ఓకే. వర్షాలు తక్కువున్నాయి. గోదావరిలో నీరు లేదనుకోండి. ఎక్కడికక్కడ వాళ్ళు డ్యామ్స్‌లో క్లోజ్ చేసుకొని మాకు కిందకు వదలరు. అప్పుడు మాకు అనావృష్టి చేలు ఎండిపోతూ ఉంటాయి. 2 రకాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంచేత దీనికి ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయి, మైనర్ డ్రైన్స్ ఉన్నాయి, కాలువలున్నాయి. ఆ ఉన్న కొద్దిపాటి నీరును ఉపయోగించుకుందామనంటే ఈ జగన్మోహన్ రెడ్డి 4½ ఇయర్స్‌లో ఒక తట్ట మట్టి తీయలేదు. ఏ కాలువలో గానీ, ఏ డ్రైన్‌లో గానీ. అంచేత ఏమవుతుంది ఏదైనా కొద్ది నీరు పోరాడి తెచ్చుకున్నా కెనాల్స్‌లో మట్టి తీయకపోవడం వల్ల మాకు ఆ కొద్దిపాటి నీరు చాలల్లోకి రాదు.
ఏదైనా గట్టిగా వర్షాలు కురుస్తున్నాయి అనుకోండి, డ్రైన్స్లో ఎక్కడ మట్టి తీయలేదు కాబట్టి పూడికి అయిపోయినాయి కాబట్టి నీళ్లు బయటికి వెళ్ళం, మునిగిపోతాయి. అంటే ఈ రకంగా ఈ పాలనా వైఫల్యం వల్ల అంతా కూడా నష్టపోతూ ఉన్నాం. ఏదైనా రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఇవన్నీ కూడా సెటరేట్ చేసి ప్రజలకు మళ్ళీ మంచి మెరుగైన పాలన ఇస్తాం. ఖచ్చితంగా మీరందరూ చదువుకున్నటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులైన వ్యక్తులు, ఎవరైతే ఎన్ఆర్ఐస్, ఎవరైతే మీరందరూ కూడా ఉన్నారో దయవించి మీకు కూడా తక్కువ టైమే ఈ 50-80 డేస్ ఏదైతే ఉందో కొంచెం మనం తెలుగుదేశం పార్టీ మళ్ళీ జనసేన అధికారంలోకి వచ్చేటువంటి విధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కృషి చేయాలని, అదేవిధంగా ఈ మన పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్ కానీ, లేదా మీతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగా ఎఫెక్ట్ పెట్టి కొంచెం బాగా పాలకొల్లు ఇప్పుడు ఇందాక చెప్పాం, నా వరకు మేము కష్టపడతాం 100% పార్టీకి పనిచేస్తాం. కానీ కొద్దిగా మనం రైతాంగంగా వచ్చిన వాళ్ళం, ఎక్కువ ఫైనాన్షియల్ ఇట్లే కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా కొంచెం కష్టపడి పాలకుల్లో కొంచెం మీరు కూడా దృష్టి పెట్టి అందరూ కూడా రేపు నా గెలుపులో మీరు కూడా అందరూ ప్రధానమైన మంచి పాత్ర పోషించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఓకే జోష్నా గారు క్లోజ్ చేద్దాం. యా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు మీకున్న నాలెడ్జ్కి, మీకున్న దీనికి, మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ప్రతి క్వశ్చన్కి అస్సలు సరిపోలేదండి. నేను మ్యాక్సిమం మేము ట్రై చేసాము స్పీకర్స్ ఇవ్వటానికి. సార్ మనకి 1 hour ఇచ్చారు, కానీ పాపం ½ hour ఎక్స్టెండ్ చేశారు. థ్యాంక్స్ సో మచ్ అండి అందరికీ. జస్ట్ ఐ విల్ మెన్షన్ ఫ్యూ థింగ్స్ ఏవైతే మిస్ అయ్యామో. చాలా మంది క్రాప్ హాలిడే గురించి అడిగారు, అదొకటి. సార్ అగ్రికల్చర్ కవర్ చేశారు కాబట్టి గుడ్. టీడీపీ లేడీస్ మీద బూతులు, అసహ్యమైన ఇవన్నీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాకే స్టార్ట్ అయ్యాయి. దాని గురించి అడిగారు కొందరు. అండ్ మన గోదావరి జిల్లాలంటే పొలాలు, స్థలాలు, వీటి గురించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ తీసేసుకుంటాం అంటున్నాడు. దాని గురించి ఒకళ్ళు అడిగారు. ఆన్ లైట్ నోట్ లాస్ట్లో సార్, మీరు మనకి ఎమ్మెల్సీ అనురాధ గారు విన్ అయినప్పుడు మేమందరం ఎంతో కార్యకర్తలుగా చాలా సంతోషించాం. కానీ మీరు తిరిగి ఇలా విక్టరీ సింబల్ చూపించి మా అందరికీ అది బాగా గుర్తండి. అసలు ఎంత ఆ విజువల్ మాకు ఇంకా మైండ్లో అలానే ఉందండి. ఆ- 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 అప్పుడు మన దానికి ఊపిరి వచ్చింది, మన టీడీపీకి. సో మాకు మీరు ఆ విజయం మీకు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో కూడా రావాలి. మీరు అలా విక్టరీ సింబల్ చూపించాలి. మీరు 1,00,000 మెజారిటీతో నెగ్గాలి, అవతల వాళ్ళని ఎగిరి తన్నాలి అని మేము అందరం కోరుకుంటున్నాం అండి. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ సారీ మీకు ఇవ్వలేకపోతే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో మాక్సిమం ట్రై చేశాము. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మనందరం కలిసి మన రామానాయుడు గారిని గెలిపించుకుందాం. సోషల్ మీడియాలో మేము పోరాడతాము. మీరందరూ కూడా మీకు కుదిరినంతలో సాయం చేసి, ఎలా కుదిరితే అలాగా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నీ చెప్పండి. అలా కొంచెం టైం స్పెండ్ చేద్దాం. ఇంకా మనకి 80 days కూడా లేదు. సో అదొక్కటే రిక్వెస్ట్ అండి ఫైనల్ గా. థ్యాంక్స్ అండి రామానాయుడు గారు. థ్యాంక్ యూ జోష్నా గారు. మీరు కూడా ఇప్పుడు కాల్లో జోష్నా గారు కూడా మా పాలకొల్లు నియోజకవర్గ ఆడపడుచు ఆవిడ. ఈ రకంగా ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని అందరిని కూడా గుర్తుపెట్టుకుని మా అందరికి కూడా ఎంతో సూచనలు సలహాలు ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి కాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎప్పుడైనా రెగ్యులర్గా మనం కలవచ్చు కాబట్టి ఈ కవర్ అయినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకా మాట్లాడుకుండవచ్చు. తప్పనిసరిగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.